హలో ఫ్రెండ్స్, యామ్స్ చూడండి 30 యామ్స్ పోతుంది. మోటార్ ప్రాబ్లము. ఇప్పుడు లాగి చూడాలి. ఇక్కడ ఆర్వైబి కరెక్ట్గానే ఇచ్చినారు. ఫేస్ న్యూట్రల్ మారిపోయింది. మళ్ళీ మనం రివర్స్ చెక్ చేసాం అనమాట, ఏమన్నా రన్ అవుతుందని. రన్ కాలేదు, ఫేస్ న్యూట్రల్ మారింది. దాన్ని కరెక్ట్గా ఇచ్చాము. చూడండి, జిఏ ఫిట్టింగ్ వేసి కప్లింగ్ వేసి కలిపినారు. మోటార్ లేపిన తర్వాత జాయింట్ ఇలా కాలిపోయింది, ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా వేయలేదు. మొత్తం ఒకటైపోయింది. చూడండి, బాడీకి వేరే కరెంట్ వస్తుంది. టెంపరవరీగా ఇచ్చి ఆన్ చేస్తే చూడండి కనపడుతుంది. విడివిడిగా కనెక్షన్ ఇచ్చుకొని చెక్ చేస్తే వైండింగ్ పోయింది. అది మళ్ళీ 30 చూపిస్తాను చూడండి. మోటార్ అయితే దర్రని ఇంప్లర్లు పోయిన సౌండ్. కొత్త టెక్స్మో మోటార్ 1.5 మోటార్ తీసుకున్నాము. ప్రజెంట్ ఈ వారంలో మనం 5వ మోటార్ బిగిస్తున్నాము. మనలాగా ఎంతోమంది బిగిస్తూ ఉంటారు. ఇది వాటర్ మోటార్ కాబట్టి కంపల్సరీ వాటర్ పోసుకోవాలి. పాత మోటార్ ఇప్పుతున్నారు చూడండి మా రాజన్న. అదేమంటే వైనింగ్ బుష్లు అన్నీ పోయినాయి. జాయింట్ అనేది ఇలాగా దూరంగా వేసి పచ్చి రబ్బర్ ఎక్కువ వేసి ఫినిషింగ్ చేయాలి. అప్పుడైతే వాటర్ లోపలికి వెళ్తూ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చూడండి, పాత మోటార్ తీసి పక్కకు పెట్టేసాము. కొత్త మోటార్ రెడీ చేసుకున్నాం. మనం ఎంత ఖర్చు పెట్టినా మెస్ వేసిన జాగాలోనే నీళ్ళు లాగాలి. అది కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. ఈ ఏరియా వచ్చి చింతల చేను. లాస్ట్లో ప్రవీణ్ అన్న, మా ఊరన్న బిల్డింగ్ వర్క్లన్నీ కట్టిస్తూ ఉంటాడు బెంగళూరులో అన్నది. చూడండి, వాటర్ అయితే బాగా వస్తుంది. 1 ఇంచ్ ఫుల్ ఫోర్స్ వస్తుంది. టెక్స్మో మోటార్ ఇది 180 ఫీట్ ఉంది. 1.5 మోటార్ వేసాము హెవీ. టెక్స్మోలో లోకల్ కూడా అంటే కొద్దిగా లైట్ బాడీ కూడా ఉంది. అవి పనిచేస్తాయి బాగా. మనం ఎందుకని హెవీగానే తీసి వేసామన్నారా అన్న, వేసేసాము. చూడండి, ఇంతకుముందు కప్లింగ్ వేసి కలిపినారు. మనం ఎంటీ కొత్తది వేసి యూనియన్ పెట్టాము. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుకోవడానికి బాగుంటుంది. ప్రతిసారి కట్ చేసే పని ఉండదు. మెయిన్ జాయింట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. వేసుకోకపోతే ఇలా షార్ట్ అయిపోయి మోటార్ కాలిపోతుంది. భరత్ తిరుపతి ఎలక్ట్రికల్ మోటార్ శానిటరీ వర్క్స్. ఏ వర్క్ ఉన్నా నెంబర్ కాంటాక్ట్ అండి. ఇప్పుడు చూడండి 14 యామ్సే తీసుకుంటాం. అది ఇలా తీసుకోవాలి కరెక్ట్ మోటార్.